కార్మికుల అభినందన సభలో పాల్గొంటారు. ఈ సభ ఇవాళ సాయంత్రం 4 గంటలకు యూసఫ్గూడ పోలీస్ మైదానంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరవుతారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇక పార్టీలన్నీ కూడా మరి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశాయి. సో బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ఇంటింటికి కాంగ్రెస్ గత 23 నెలలుగా కూడా మరి ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరి ఏవేవైతే గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేయడంలో విఫలమైపోయింది. సో 22 నెలలుగా కూడా మరి ఏదైతే తెలంగాణ ప్రజలు కావచ్చు, అలాగే మరి ఓవరాల్గా జూబ్లీహిల్స్లో కూడా కావచ్చు, సో మరి ప్రతి పథకం విషయంలో ఎంతెంత బాకీ ఉంది, సో ఒక్కొక్క మహిళకు కావచ్చు, అదే క్రమంలో పింఛన్లు కావచ్చు, తర్వాత మరి ఏదైతే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని బాకీ కార్డు రూపంలో ప్రచారం చేస్తుంది. కొంత ఈ యొక్క ప్రచారం విషయంలో కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు ఇవ్వడంలో విఫలమైపోయింది. సో దీంట్లో ప్రజలందరూ కూడా మరి ఏదైతే 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని మరి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను నిలదీయాలని చెప్పి కూడా ఇంటింటికి ప్రచారం చేస్తుంది. ఇదే నేపథ్యంలో బీజేపీ కూడా మరి గతంలో ఎక్కడైతే యూపీ తరహాలో కూడా మరి ప్రచారం చేయడానికి ఈరోజు మహాపాదయాత్ర పేరుతో కూడా సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు మరి సుమారు ఒక 80 ఏదైతే ఆ బూతులలో కూడా రాష్ట్ర స్థాయి నేతలు, జాతీయ స్థాయి నేతలంతా కూడా పాల్గొంటున్నారు. యూపీలో కూడా గతంలో ఇలాగే మరొక 5 గంటల పాటు కూడా మరి జూబ్లీహిల్స్కి సంబంధించిన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించాలని మహాపాదయాత్ర పేరుతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ప్లానింగ్తో వెళ్తుంది. అదే క్రమంలో మరి పాదయాత్రలో ప్రచారానికి ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇదే నేపథ్యంలో ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. సీఎం రేవంత్ రెడ్డి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఈరోజు సాయంత్రం మరి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. సో మొట్టమొదటగా యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఆయన ఈరోజు సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొననున్నారు. సో మొత్తానికి ఈ రోజు నుంచి మరి నవంబర్ 8వ తేదీ వరకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ఆయన సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొంటున్నారు. యూసుఫ్గూడ పోలీస్ మైదానంలో ఈ సభ నిర్వహించనున్నారు. సో దీంట్లో ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున సినీ పెద్దలంతా కూడా హాజరుగానున్నారు. సో ఇక రెగ్యులర్గా 31వ తేదీ నుంచి ఈ నెల నుంచి మరి నవంబర్ 9వ తేదీ వరకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా విడుదలైంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మొత్తానికి 31వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆయన వెంగళరావు నగర్ డివిజన్లో ఇక ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 8 గంటలకు సోమాజిగూడలో కూడా ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 1వ తేదీన సాయంత్రం 7 గంటలకు బోరబండలో, సాయంత్రం 8 గంటలకు ఎర్రగడ్డలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఆ షెడ్యూల్ ఖరారు చేసింది. కానీ నవంబర్ 4వ తేదీన సాయంత్రం 7 గంటలకు షేక్పేట, 8 గంటలకి రాయమాత్ నగర్ డివిజన్లలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. సో నవంబర్ 5వ తేదీన సాయంత్రం 7 గంటలకు తర్వాత షేక్పేటలో మరొకసారి సాయంత్రం 8 గంటలకు యూసఫ్గూడలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక నవంబర్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరి 6వ డివిజన్లో మోటార్ సైకిల్ ర్యాలీలో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని కూడా కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ అయితే విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన
ఉదయం 10 గంటలకు షేక్పేటలో కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితిలో మరి ఈ యొక్క బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికే సుమారు 150 కోట్ల రూపాయలతో ఏదైతే జూబ్లీస్లో ఇప్పటికే అనేక శంకుస్థాపన కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. సో దాంట్లో రేషన్ కార్డులు కూడా మరి జూబ్లీస్లో చాలా మందికి పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో కొంత మరి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు కావచ్చు పూర్తి చేశారు, కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు, మరి కొన్ని శంకుస్థాపన చేశారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మాత్రం కాంగ్రెస్ అధికార పార్టీ కనుక ఖచ్చితంగా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు బీహార్ ఎన్నికల ప్రచారం, మరొక వైపు జూబ్లీహిల్స్ ప్రచారం కావచ్చు. మొత్తానికి తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. సో దీంట్లో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 6 రోజుల కార్యక్రమానికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజుతో మొదలుకొని నవంబర్ 9 వరకు కూడా ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఆ ప్రచారంలో మరి అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఒకవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కావచ్చు, అలాగే 10 ఏళ్ళు అధికారంలో మరి ఏదైతే జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్కు సంబంధించి మరి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఆయన అకాల మృతితో మరి ఏదైతే ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో రావడం కావచ్చు, అదే క్రమంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో ఈ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో కూడా మరి ముందుకెళ్తోంది. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకు పోలీస్ గ్రౌండ్స్ యూసఫ్గూడలో జరిగే సినీ కార్మికుల అభినందన సభతో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సో ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిచే లక్ష్యంతోనే మరి ఈ భారీ షెడ్యూల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో జూబ్లీహిల్స్లోని మరి 7 డివిజన్లలో కూడా ఆయన ప్రచారం కొనసాగనుంది. అదే క్రమంలో కూడా ఆయన ఒక సీఎం స్థాయిలో మోటార్ సైకిల్ ర్యాలీలో కూడా పాల్గొనడం కూడా మనం చూడవచ్చు. ప్రియాంక శ్రీనివాస్, అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు మాదే అంటూ గెలుపు జెండా ఎగరవేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బరిలోకి దిగుతున్నారు. అంటే ఇక్కడ బీసీ 42% రిజర్వేషన్ అంశం ఎటువంటి ప్రభావం చూపిస్తోంది కాంగ్రెస్ పై? ఖచ్చితంగా 42% రిజర్వేషన్స్ బీసీకి సంబంధించిన అంశంలో కొంత ఈ జూబ్లీహిల్స్లో దాని ప్రభావం ఉంటుందా ఉండదా అనే దాని విషయంలో కొంత రాజకీయ విశ్లేషకులు కొంత మోదం కొంత ఖేదం అన్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా 9 జీవోతో మరి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కావచ్చు, అదే క్రమంలో మరి 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపడం కావచ్చు, అలాగే కేబినెట్ తీర్మానాన్ని కూడా గవర్నర్కు ఆర్డినెన్స్ రూపంలో పంపడం కావచ్చు, మరి అక్కడి నుంచి ఆమోదం రాకపోవడం కావచ్చు. అదే క్రమంలో మరి 9th షెడ్యూల్లో చేస్తే తప్ప మరి 42% బీసీల రిజర్వేషన్ అంశం అయితే మరి తేలే పరిస్థితి లేదు. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం మరి బీజేపీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప ఈ యొక్క 42% బీసీల రిజర్వేషన్స్ అనేది ఒక క్లారిటీ రాని పరిస్థితి ఉంది. అయితే హైకోర్టులో 9 జీవోపై కూడా విచారణ కొనసాగుతోంది. 6 వారాల పాటు కూడా మరి వాయిదా వేస్తూ కూడా మరి 9 జీవోపై స్టే ఇస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మరి హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరొక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తున్న నేపథ్యంలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం కొంత బీసీలో చైతన్యం కలిగింది. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావాలని కూడా మరి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు 1,40,000 మంది బీసీ ఓటర్లు ఉన్నారు కనుక ఆ చైతన్యం ఏ మేర కనిపిస్తుందనే అంశంలో మాత్రం వేచి చూడాల్సి